ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీని టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీని ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న పర్యాటక రంగంపై ఫోకస్ చేశారు సీఎం చంద్రబాబు. దీనికోసం ప్రత్యేక టూరిజం పాలసీని తీసుకొచ్చారు. విజయవాడలో నిర్వహించిన టూరిజం మిషన్ పై సదస్సులో చంద్రబాబు కొత్త టూరిజం పాలసీని ఆవిష్కరించారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి కోసం వివిధ కంపెనీలతో 3,845 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో 160 ప్రధాన ఆలయాలున్నాయని, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. తమ ప్రభుత్వానికి తిరుమలేశుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నారు. And also if you see 950 kilometers sea coast, excellent beaches in Avanigadda, one of the best place for excellent place for beaches, beautiful place. And also the Nagarsagar project, down below we can have excellent parks and other things are promoted, but they cannot count Tirumala Tirupati Devasthanam, Lord Balasi's pilgrims also. He is attracting. That is a different issue. కొత్త టూరిజం పాలసీతో 2 నుంచి 10 కోట్ల రూపాయల వరకు రాయితీ లభిస్తుందని చెప్పారు. ఏపీకి 900 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, అద్భుతమైన బీచ్లు, జలాశయాలు ఉన్నాయన్నారు. ప్రశాంత వాతావరణం కూడా పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు చంద్రబాబు. Excellent sea coast. I wanted to make Andhra Pradesh as a logistics hub, gateway for India. That is the plan I am having. Stations alone 813 crores. MOUs 3,845 crores. Our target is around 10,000 crores. It is a shortfall of nearly 4,200 crores. 6,200 crores. I am confident 1 or 2 meetings, MOUs will come. I wanted to make it a reality. సహజ వనరులు, అపార మానవ వనరులను ఉపయోగించుకుని టూరిజంలో ఆంధ్రప్రదేశ్ను టాప్ ప్లేస్లో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు చంద్రబాబు.